టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ల్యాండ్ మాఫియాపై స్పందించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో డబుల్ రిజిస్ట్రేషన్ జరిగిన మాట వాస్తవమేనన్నారు. భూ కబ్జాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. త్వరలో సీఎం చంద్రబాబును కలిసి అన్ని వివరాలు అందజేస్తారన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి. డబుల్ రిజిస్ట్రేషన్ జరిగింది వాస్తవాలే, ప్రభుత్వం కూడా డబుల్ రిజిస్ట్రేషన్ చేసింది వాస్తవాలే. ప్రభుత్వం కూడా దాని మీద చర్యలు తీసుకోవడానికి సంబంధిత వ్యక్తుల మీద అంటే ఫిర్యాదుదారులు ఎవరైతే ఫిర్యాదు చేస్తారో కేసులు పెట్టారు. కొంతమంది మీద ఇంకా కేసులు నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా కొంత సామాజిక హితం కోరే వ్యక్తులు కూడా నా దగ్గర వస్తే లీగల్గా ప్రొసీడ్ కానీ అని చెప్పాను. సో కోర్టుకు పోయారు, మన సీజే కూడా మాట్లాడాడు. తర్వాత దాని మీద ఒక ఆర్డర్స్ రేపు నుండి వస్తాయి. తప్పకుండా నేనే స్వయంగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క డబుల్ రిజిస్ట్రేషన్ మీద ఎవరైతే ఉన్నారో హైకోర్టు ఆదేశానుసారం చర్య తీసుకోమని అడగండి. భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా వెళ్ళి ప్రజల పక్షాన నేను కూడా విజ్ఞాపన పత్రాన్ని ఆయనకి ఇస్తాను. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి ఒకటే చెప్తున్నారు, మాజీ ఎమ్మెల్యే డబుల్ రిజిస్ట్రేషన్ జరిగాయి అన్నట్టుగా కూడా చెప్తున్నారు. అండ్ కలెక్టర్కి ఫిర్యాదు చేస్తాను, సీఎం చంద్రబాబుకు చెప్తాను అన్నట్టుగా కూడా చెప్తున్నారు. మరి దగ్గర ఎటువంటి సమాచారం ఉంది వీటిపై? సత్యం కార్తీక్, ఎందుకంటే టీడీపీ ఎమ్మెల్యే అనంతపురం అర్బన్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి దగ్గుబాటి ప్రసాద్ టీడీపీ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈయన పైన ల్యాండ్ మాఫియా ఆరోపణలున్నాయి, లిక్కర్ మాఫియా ఆరోపణలున్నాయి. డబ్బు కోసం వ్యాపారులను పదే పదే ఎదిరిస్తూ ఉన్నారు, డబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని చాలా కాలంగా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా టీడీపీ సీనియర్ నేత అదేవిధంగా అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి స్పందించారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలుస్తూ ఉన్నాను. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆయన అనుచరులు చేస్తున్నటువంటి భూ దందాలకు సంబంధించి అన్ని రకాల ఫిర్యాదులు చేయబోతున్నాను, సమగ్ర వివరాలు ఇప్పటికే సేకరించినట్టుగా ఆయన చెప్తూ ఉన్నారు. తాజాగా ఎందుకంటే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో డబుల్ రిజిస్ట్రేషన్ జరిగిన మాట వాస్తవము. దీంతో పాటు రుద్ర ఇన్ఫ్రా పేరుతో ఏదైతే నకిలీ సంస్థ ఏర్పాటు చేసి ఫోర్జరీ డాక్యుమెంట్స్ ఫోర్జరీ సంతకాలతో ఒక సంస్థను ఏర్పాటు చేసి మున్సిపల్ కార్పొరేషన్ నిధులు ఏ విధంగా కొల్లగొట్టారనే విషయంతో పాటు మొత్తం ఎమ్మెల్యేకి సంబంధించి ఆయన అంశాలకు సంబంధించిన భూ కబ్జాలు కానీ డబ్బు కోసం వ్యాపారులను బెదిరించిన విషయాలు కానీ అన్నింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తారని చాలా స్పష్టంగా వైకుంఠం ప్రభాకర్ చౌదరి చెప్తున్నారు. ఒకవైపున న్యాయ పోరాటం చేస్తూనే మరోవైపున ముఖ్యమంత్రి దృష్టికి అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారడం ద్వారా ఖచ్చితంగా టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నట్లుగా చాలా స్పష్టమైన సమాచారం అందుతోంది. కార్తీక్, థ్యాంక్ యూ శివారెడ్డి.